ఇక కర్నూలు శివారు ప్రాంతం డోన్ రోడ్డులో బెంగళూరు జాతీయ రహదారి 44 సమీపంలో అశోక్ లేలాండ్ షోరూమ్ సేవలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై షోరూమ్ను ప్రారంభించారు. కార్యక్రమానికి టీడీపీ నందికొట్కూరు ఇన్ఛార్జ్ గౌరు వెంకటరెడ్డి, మాజీ శాసనమండలి స్పీకర్ షరీఫ్, స్పెషల్ బెటాలియన్ డీఎస్పీ మెహబూబ్ బాషా, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. షోరూమ్ అధినేత వహీద్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 24 గంటల వాహన మరమ్మత్తు సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. పైచులకు మళ్ళీ మేము ఉపాధిస్తూ మేము బతికించు అన్న కాన్సెప్ట్లో మేము గత 20 సంవత్సరాలుగా మా యొక్క జీవనయానం కొనసాగుతూ ఉంటూ ఈ విషయం మీ అందరికీ తెలిసింది. 2000 సంవత్సరంలో మేము స్థాపించినటువంటి ఈ యొక్క ఆటోమొబైల్ దేవుడి దయ వల్ల, కస్టమర్ల యొక్క ఆశస్సుల వల్ల ఈరోజు దినదినాభివృద్ధి చెంది ఈరోజు మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలలో మేము భాగస్వామ్యమై వారి యొక్క సహకారంతో కస్టమర్లకు సేవలు అందిస్తూ వస్తూ ఉన్నాం. మేము ఈరోజు అశోక్ లేలాండ్ ఆథరైజ్డ్ సర్వీసింగ్ సెంటర్ను మేము ఈరోజు ప్రారంభిస్తున్నందుకు చాలా గర్వంగా సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి చాలా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మేము గత 25 సంవత్సరాలుగా ఈ ఆటోమొబైల్ రంగంలో మేము కొనసాగుతున్నాం. దాదాపు మేము 300 పైచులకు మందికి మేము ఉపాధిస్తూ మేము బతికించు అన్న కాన్సెప్ట్లో మేము గత 20 సంవత్సరాలుగా మా యొక్క జీవనయానం కొనసాగుతూ ఉంటూ ఈ విషయం మీ అందరికీ తెలిసింది. 2000 సంవత్సరంలో మేము స్థాపించినటువంటి ఈ యొక్క ఆటోమొబైల్ దేవుడి దయ వల్ల, కస్టమర్ల యొక్క ఆశస్సుల వల్ల ఈరోజు దినదినాభివృద్ధి చెంది ఈరోజు మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలలో మేము భాగస్వామ్యమై వారి యొక్క సహకారంతో కస్టమర్లకు సేవలు అందిస్తూ వస్తూ ఉన్నాం. మేము ఈరోజు అశోక్ లేలాండ్ ఆథరైజ్డ్ సర్వీసింగ్ సెంటర్ను మేము ఈరోజు ప్రారంభిస్తున్నందుకు చాలా గర్వంగా సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి చాలా